ఒప్పుకుందా? చెప్పమ్మా. ఆల్బన్ చేయడానికి మీ మమ్మీ ఒప్పుకున్నారు. అమ్మయ్యా, పోన్లే, మన దారి కట్టుండదు. పల్లవి, నిజంగా మా మమ్మీ నిజంగా ఒప్పుకుందా? అవును. తను ఒప్పుకుందంటే మేము అసలు నమ్మలేకపోతున్నామమ్మా. మరి నా మనవరాలంటే ఏమనుకుంటున్నారా? అది ఎవరినైనా కన్విన్స్ చేయగలదు, ఎంత కష్టమైన పనినైనా సాధించగలదు. ఇంతకీ మా మమ్మీ కన్విన్స్ అవ్వటానికి నువ్వేం చెప్పావు? నేను చెప్పాల్సింది చెప్పాను, ఆవిడ చెప్పాలనుకుంది ఆవిడ చెప్పారు. ఏం చెప్పావు పల్లవి? మేము ఇంతమంది చెప్పినా ఒప్పుకోంది నువ్వు చెప్పగానే వెంటనే ఏ కండిషను లేకుండా ఒప్పుకుందంటే నమ్మలేకపోతున్నామమ్మా. కండిషన్ ఉందండి. కండిషనా? ఏంటది? ఈ ఇంటిని, మా కాలేజీని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ లైఫ్లో కనిపించకూడదు. చెప్పు పల్లవి. ఈ ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే ఇంకెప్పుడు గిటార్ పట్టుకోకూడదని చెప్పారు. ఆ తర్వాత ఆవిడ చెప్పినట్టే వినాలి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను పల్లవి. నేను కూడా అదే చెప్పాను. సరే, మ్యూజిక్ ఆఫీస్కి వెళ్ళి నువ్వు ఎంట్రీ ఇవ్వాలి కదా, త్వరగా వెళ్ళు. రే ఆగరా. ఇప్పటి వరకు నీ మాటలతో అందరినీ చాలా హర్ట్ చేశావు. సరే, నీ క్యారెక్టర్ చెప్పాం కదా అని వదిలేశాం. కానీ ఇప్పుడు మాటలు హద్దులు దాటి చేతులు ఎత్తే వరకు వచ్చేసా, మరి ఊరుకుంటానా? పెద్ద పోటుగాడిలాగా డైలాగులు కొట్టా. ఒక ఆడపిల్ల చేయి పట్టుకుంటే విడిపించుకోలేక కోడి పిల్ల కొట్టుకున్నట్టు గిలగిలా కొట్టేసుకుంటున్నా. వదలమంటావా? వదులు ప్లీజ్, ప్లీజ్ వదులు. చూడు, నీకు టాలెంట్ ఉంటే లోపల చెప్పినట్టుగా మంచి ట్యూన్ రెడీ చేసి గెలు, కాదలను. కానీ కాంపిటీషన్ గురించి మిగతా వాళ్ళని చులకన చేసి మాట్లాడకు. అసలు మేము ఎక్కడ తప్పు చేశామో తెలుసా? మేమొచ్చేటప్పుడే నువ్వు వాడు వీడు అని మేనర్స్ లేకుండా మాట్లాడవు, చూసావా? అప్పుడే నీకు పడిపోయి ఉంటే ఇప్పుడింతవరకు వచ్చుండేది కాదు. నీకు టాలెంట్ ఎంతుందో తెలియదు, కానీ
బలుపు మాత్రం చాలా ఉంది. కొంచెం తగ్గించుకో, ఎందుకంటే నాలాంటి వాళ్ళు తగిలారనుకో నేల కత్తుక్కుపోతా. అర్థమైందా? పల్లవి, వద్దు సార్, బిర్యానీ తెప్పించండి. అయితే చెప్పుండ్రి, జరిగిందంతా కూడా కండ్లకు కట్టినట్టు చెప్పుండ్రి. పల్లవి, ఖచ్చితంగా మనం రాంగ్ అడ్రస్కే వచ్చాం. ఇక్కడేదో ఇంట్రోగేషన్ జరుగుతున్నట్టుంది. కమాన్ స్టార్ట్. ఇంట్లో చాలా డబ్బులున్నాయి, మనుషులు లేనప్పుడు దొంగతనం చేద్దామని నేనే ఐడియా ఇచ్చాను సార్. అప్పుడు అడివి అనేది నీకు కూడా ఫీలింగ్స్ వచ్చుంటాయి కదా, నీ ఫీలింగ్స్ ఏంటివి? డబ్బులంటే ఆశ కలిగింది సార్, కానీ దొంగతనం చేయాలంటే భయం కలిగింది. కొంచెం టెన్షన్ కూడా వచ్చింది సార్. ఆ ముందుగాల ఆశ పడ్డావు, తరువాత బుగులు పడ్డావు, ఆ తరువాత టెన్షన్ పడ్డావు. టడన్ టడన్ టన్.